దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కానీ సొంత భూమి పట్టా లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని ఇతరుల పొలాన్ని సాగు చేసే కౌలు రైతుకు కేంద్రం ఇచ్చే భరోసా కూడా అందని ద్రాక్షగా మారుతోంది. 21 విడతలు గడిచాయి, 22వ విడత ముంచుకొస్తోంది. అయినా నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. అసలు భూమి లేని రైతుకు 2000 వచ్చే ఛాన్స్ ఉందా? సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమేనా? వచ్చే బడ్జెట్లో నిర్మలమ్మ కరుణిస్తారా? లక్షలాది మంది కౌలు రైతుల ప్రశ్నలకు సమాధానం ఏది? పీఎం కిసాన్ పథకం చుట్టూ అలుముకున్న సందేహాలు, వాస్తవాలపై ప్రత్యేక కథనం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ రైతుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు. ఏడాదికి 6000 చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి రాబోయే 22వ విడత మీద పడింది. ఈ సమయంలోనే ఒక బలమైన చర్చ తెరపైకి వచ్చింది. దేశంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కౌలు రైతుల పరిస్థితి ఏంటి అని. భూమి యజమాని ఒకరు, సాగు చేసేది మరొకరు. మరి పీఎం కిసాన్ డబ్బులు కష్టపడే వారికి వస్తాయా, లేక పట్టా ఉన్నవాడికేనా అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని గమనిస్తే సొంత భూమి ఉండి సాగు చేసే వారికంటే ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనినే మనం షేర్ క్రాపింగ్ అని కూడా అంటాం. వీరు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు అంతా భరించి చివరకు వచ్చిన పంటలో కొంత భాగాన్ని లేదా ఒప్పందం ప్రకారం డబ్బును భూ యజమానికి చెల్లిస్తారు. అంటే వ్యవసాయంలోని రిస్క్ మొత్తం కౌలు రైతుదే. కానీ పీఎం కిసాన్ పథకం నిబంధనలు మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా, కఠినంగా ఉన్నాయి. ఈ పథకం యొక్క ప్రాథమిక అర్హత మాత్రం భూమి కలిగిన రైతుకే ఉంటోంది. ఈ పథకంలో సొమ్ము పొందాలంటే రైతు పేరు మీద ఖచ్చితంగా వ్యవసాయ భూమి ఉండాలి. ఆ భూమి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ అయి ఉండాలి. భూమి లేని పక్షంలో మీరు ఎంత పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తున్నా సరే పీఎం కిసాన్ పోర్టల్ వీరిని లబ్ధిదారుగా గుర్తించదు. ఇరవై 22వ విడత రైతు భరోసా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రం గుడ్ న్యూస్, ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులు, నిబంధనలు మార్చిన మోదీ సర్కార్ అంటూ వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ నిపుణులు చెప్తున్న మాట ఒక్కటే, అవన్నీ ఫేక్. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఈ పథకం ప్రారంభించినప్పుడు చిన్న, సన్నకారు రైతుల కోసం తెచ్చారు. ఆ తర్వాత భూమి ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. కానీ భూమి ఉన్న యాజమాన్యం అనే రూల్ను మాత్రం ఎప్పుడూ సడలించలేదు. కాబట్టి కౌలు రైతులు ఇలాంటి పుకార్లను నమ్మి మోసపోవద్దు. నిజానికి కౌలు రైతులకు సాయం చేయాలనే డిమాండ్ కొత్తదేమీ లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేశాయి. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న కాలియా పథకంలో భూమి లేని రైతులకు, కౌలు రైతులకు కూడా సాయం అందుతోంది. కానీ కేంద్రం పీఎం కిసాన్ను కేవలం భూమి రికార్డులతో అనుసంధానించడం వల్ల వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు నష్టపోతున్నారు. డబ్బులు యజమాని ఖాతాలో పడుతున్నాయి. కష్టం మాది, ఫలం వారిది అని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు అందరి కళ్ళు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పైనే ఉన్నాయి. వ్యవసాయ రంగ నిపుణులు అంచనా ప్రకారం ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ నిధులను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న 6,000ను 9,000 లేదా 12,000 పెంచవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే కౌలు రైతులను కూడా ఇందులో చేర్చడానికి ఏదైనా కొత్త నిబంధన తీసుకువస్తారా అనేది హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఎల్పీసీ లేదా క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ ఉన్న కౌలు రైతులకైనా ఈ సాయం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ 22వ విడతలో కౌలు రైతులకు మొండి చేయ మిగిలింది. నిబంధనలు మారితే తప్ప వారికి న్యాయం జరగదు. మరి రాబోయే బడ్జెట్లో కేంద్రం అన్నదాతల ఆశలను నిజం చేస్తోందా లేక యథావిధిగా పాత పద్ధతినే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.